ఇలా దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో కానీ వేల మంది కార్యకర్తలు పనిచేసిరన్న. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. 8 మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తేనే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓట్లేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఆదిలాబాద్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇలా పాయల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు గెలిచిండన్న. పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓట్ బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించింది. కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరన్నా, ఆదిలాబాద్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న. ధర్మం గురించి మాట్లాడితే సిర్పూర్ కాగజ్ నగర్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న. ఇలా హరీష్ రావు ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాషాయబ్ జెండా రేపరేపలాడిందన్న. ఇలా ముదోల్ బైన్సా మీ అందరు తెలుసు, 12 ఇండ్లు పేదోళ్ళు ఇల్లు కాలబెట్టారన్న. బూడిదైనాయి, బంగారంగా ఎత్తుకపోయారు. ఎంఐ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎత్తుకపోయారు. పెళ్లి పెట్టుకున్నాడండి, పత్రికలు చూస్తే మనం కాలేదు ఆ మంటలల్లా. పేదోడు ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాలబెట్టిన పరిస్థితి మనం చూస్తాం. సకినాలు చేస్తుంటే ఉచ్చబోసి ఆపినట్టు పరిస్థితి మనం చూస్తామన్న బైసాలో. ఇలా 12 ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి ఇవాళ అక్కడ 12 మందికి, ఇక 12 కుటుంబాలకి ఇల్లు కట్టించి 20 కుటుంబాల ఫర్నిచర్ కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ముద్దల్లో గెలిచింది ఎవరన్నా? హిందుత్వం గెలిచింది. ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిజామాబాద్లో అదే, ఆర్మూర్లో అదే, గోషామాల్లో అదే. పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచామన్నా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్క మారుతారు, మార్చి తీర్థం. నేను ముస్లిం మతానికి కించపరచలేను, ముస్లిం మనోభావాలను కించపరచలేను. ఎవరి ఆలోచన వాది. కానీ నా నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేషనల్ హైవేస్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ. రైల్వేస్ కు నిలుస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ. బియ్యం ఇస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది. టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోలు హిందువులకు ఇవ్వాలి, కమ్యూనిటీలు హిందువులకే కట్టియాలి, 15th ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు అయ్యలే. హిందూ ముస్లిం క్రైస్తవ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మరి జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టిన మసీదులు కేంద్రంగా ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించనని ఇలా ఎవరైతే మసీదులు కేంద్రంగా మౌలానాలు, ఇమాంలు ఇలా మెసేజ్లు పంపారో వాళ్ళు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం? అరే 12% ఒక్కటి ఇస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. మారుస్తామా లేదా? మార్చాలా లేదా? ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, మోడీ రాజ్యం 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. జైలుకు పోయినా
హత్యలు జరిగినాయి. కాసేపు జెండా కడితే బీఆర్ఎస్ పార్టీ లోపటేసింది. ఇలా కాసేపు జెండా అంటేనే కాంగ్రెస్ పార్టీ లోపటేస్తున్నది. ఎంఐ పార్టీ 15 నిమిషాలు చంపుతాడు, నరికి చంపుతాడు. వాడు సెక్యులర్వాది. గోహత్య చేస్తే సెక్యులర్ పార్టీ, గుళ్ళ మీద దాడులు చేస్తే సెక్యులర్ పార్టీ. అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా హిందూ ఎక్కడైనా మసీదు కూల్చిన సందర్భం ఉందా? ఎక్కడన్నా మరి మన గుళ్ళం గుడిసే మాట్లాడితే తప్పు, హిందుత్వం మాట తప్పు అంటే ఇంకా హిందువులు బానిస బతుకులు బతకాలన్నా ఒకసారి ఆలోచించండి. నేను రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవ విషయాలు మాట్లాడుతున్నాను. మనుషులు కూలాలంటలేను, అందరూ మంచి ఉండాలని కోరుతున్నాను. కానీ దేవాలయాలే ఎందుకు కూలుతున్నాయి? గోహత్యనే ఎందుకు జరుగుతున్నది? మాకెందుకు ఓటేస్తలేరు? నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేస్తలేరు? మసీదులు కేంద్రంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బీఐజేపీకి ఎవడు పోటీ అయితే వాళ్ళకి ఓట్లేస్తారట, బీజేపీని ఎవరు ఓడగొడితే వాళ్ళకు ఓటేస్తారట. ఇదేం పాలసీ? మేము త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసుకొస్తే ఇలా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎస్, ముస్లిం మహిళలను మా ఆడబిడ్డలుగా భావిస్తాం. ముస్లింలకు అన్యాయం జరగదనే ఇలా నరేంద్ర మోడీ గారి కఠిన నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇలా మనము స్వాగతిస్తున్నాం తప్ప ఎంఐ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎంఐ పార్టీకి ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ముస్లిం మహిళలు దర్జాగా బతకాలని చెప్పి ఎంఐఎం పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు మద్దతు మొన్నటి వరకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వం కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. అని అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం, సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడప తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇవాళ